ప్రభు నామమున వందనాలు. మన మధ్యలో ప్రారంభం చేసుకుందాము. ఊరికే ప్రారంభం చేసుకొని ముందుకు సాగిపోదాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి సేవకులైనటువంటి తిమోతి గారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, దయాళుడైన గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమును బట్టి మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాలం అంతయు మంచి విశ్రాంతిని మీరు మాకు ప్రసాదించి ఎక్కువనే మీ పాద సాన్నిధ్యాన్ని కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పరిచర్యను నాయన ఇంతవరకు నాయన మీ కృపచేతనే జరిగిస్తున్నందుకే స్తుతిస్తూ ఉన్నాం. మేలులు ఆశీర్వాదాలు ఆయన దినదినాభివృద్ధి మేము పొందడానికి మీ దయ చూపించి సహాయం చేయమని, మీ తండ్రి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాను తండ్రి. మంచిది అన్న. వందనాలు. కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తిమోతి అన్నకు. మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ అన్న, శీలం ప్రవీణ్ కుమార్ అన్న పాట పాడతారు. అన్నగారికి పాట పాడాలని ప్రభునామను మనం చేసుకోవచ్చు. చేరువచ్చిన మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజివంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజివంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయ్యా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా,
పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వకు అర్పణము, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయ్యా. మంచిది ప్రియులారా. మరి ప్రవీణ్ కుమార్కు కాన్ఫరెన్స్ తరఫున ప్రభు నామన వందనాలు. చక్కని పాట ఉదయకాల వేళలో మనము వినగలిగి ఉన్నాము. దేవుణ్ణి కనపరచగలిగి ఉన్నాడు తన దాసుడు. మరి వాక్యం కొరకు మనము ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం ప్రియులారా. మరి మన మధ్యలో బెంగళూరులో ఉన్నటువంటి కొర్నేలన్న మరి వాక్యము కొరకు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడమైన దేవా, మహిమ కలిగిన మా రాజా, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయం సాగుతున్నాయి నా తండ్రి కార్యాలను నా తండ్రి మీరు బలపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం కూడా నీ పాదాల యొద్దకు వచ్చి నా తండ్రి మీరు అందిస్తున్న లేఖన సత్యాలు మేము వినుటకు నా తండ్రి మా హృదయాలను సిద్ధపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు. కార్యమును నా తండ్రి మీకు మహిమకరముగా జరిగించుకునమని ముందున్న సమయాన్ని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా, ఆమేన్. యేసుదాస్ అన్మ్యూట్ అవ్వండి. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. ఓకే అన్న, ఓకే, మంచిది ప్రియులారా. మరి మనకు చక్కని వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి మరి పెద్దలైనటువంటి కొర్నేలన్నకు ప్రభునామన వందనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఈ దినము సత్యబాబన్న వాక్యము తొడిమేళ నుండి మరి సేవకులు మరి వారిని ఆహ్వానిస్తూ మరి ఈ సమయంలో మరి వాక్యం అందిస్తారు. రోమాపత్రిక 10వ అధ్యాయము. రోమాపత్రిక 10వ అధ్యాయము. పదమూడు నుంచి చదువుకుందాం. 13 నుంచి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింతురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నవి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి,
దయగలిగిన దేవానికే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధిలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధి సహవాస భాగ్యం మాకు దయచేశారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి మా పైన ఉంచి నీ కాపుదల్లో ఈ 12 నెలలు మీ సహాయం ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో ఎంతో భారముతో బాధ్యతతో నడిపిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారు వారి అనుచరులు కలిసిన ప్రతి ఉదయం ప్రభువుతో ఈ కార్యక్రమాన్ని వందల వేల ఎపిసోడ్స్ గా నాయన అనేక వర్తమానాలతో మీరు అనేక మంది దైవజనుల ద్వారా మీరు అందిస్తున్న శ్రేష్టమైన తలంపులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానాలు భవిష్యత్ కాలంలో నాయన అనేక మంది విద్యార్థులకు, విశ్వాసులకు, సంఘాలకు ఉపయోగకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న వాక్యాన్ని దీవించి మీ ఆత్మ ద్వారా మాట్లాడమని, మేము చదువుకున్న వాక్యంలో క్రీస్తు ప్రభు యొక్క సౌందర్య స్వరూపాన్ని సంపూర్ణంగా మేము చూసి ఆనందించి నాయన మేము లేఖనములో నిత్య జీవము కలదని మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, అవి నన్ను గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయని నా ప్రభువా మీరు తెలియచేశారుగా నాయన. ఆ లేఖన సత్యాల్లో నీ స్వరూపాన్ని మేము చూసి ఆనందించినట్లు సహాయం చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి సమయంలో మనము కొన్ని నెలల నుండి అబ్రహాం యొక్క చరిత్రను 12వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించి అలాగే 25వ అధ్యాయంతో మనము ఆయన ధ్యానాన్ని ముగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఈరోజు రోమాపత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగంలో ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు అనే దాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. రోమాపత్రిక 9, 10, 11 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఒక భాగంగా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే యూదుల సమస్య అంటారు. యూదుల సమస్య 9, 10, 11 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు యూదుల యొక్క సమస్యను పరిష్కరిస్తూ ఆ యూదుల యొక్క విధానాన్ని గురించే ప్రత్యేకంగా మాట్లాడతాడు. అవును, 10:4లో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అన్నాడు. కాబట్టి యూదులు ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాలు ఎక్కువగా చెప్తారు. దాని ద్వారానే మనం విశ్వసించాలి. అంటే యోధా క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, వారు గలిబిలి చెందుతున్నారు. అక్కర్లేదు, ధర్మశాస్త్రానికి సమాప్తం యేసు ప్రభువే, ఆయన నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు అని చెప్పి ఈ 3 అధ్యాయాల్లో 9, 10, 11 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులు లేక యూదుల యొక్క సమస్యను ఆయన ఎలా పరిష్కరించారో మనం చదివితే అర్థమై. అది అలా ఉంటే దాన్ని చెబుతూ ఈ వ్యక్తి రక్షించబడాలి. అవును, 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సహోదరులారా ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై దేవునికి నేను చేసే ప్రార్థనదే అని చెప్పి
ఆ 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రారంభంలోనే అందరూ రక్షించబడాలి, ఇశ్రాయేలీలందరూ రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి, వారి నీతి కాదు దేవుని నీతిలోనికి రావాలి అని చెప్పి ఆ ధర్మశాస్త్రానికి సమాప్తం క్రీస్తు ప్రభువే, కాబట్టి ఆయన్ని విశ్వసించాలి అని పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలోంచి కొన్ని విషయాలు 6-7 వచనాల్లో 10వ అధ్యాయంలో ఉన్న రోమా పత్రికలో 6-7 వచనాల్లో ఉన్న విషయాలు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. వాటిలో ఎత్తి మాట్లాడుతూ అందులోంచి మరి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఏమవ్వాలి? ఒక వ్యక్తి రక్షించబడాలంటే ప్రభునామమును బట్టి ప్రార్థన చేసేవాడు ఎవడో వాడు రక్షించబడతాడు ఖచ్చితంగా. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవాడు ఖచ్చితంగా రక్షించబడతాడు. మరి వారు ప్రార్థించి రక్షించబడాలంటే ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించాలంటే వారు ప్రార్థించాలంటే విశ్వసించాలి. విశ్వాసం ఉంచాలంటే ప్రకటించాలి. ప్రకటించాలంటే పంపబడాలి. పంపబడాలంటే పంపబడిన ఎడల వాళ్ళు ఎలా ప్రకటిస్తారు? కాబట్టి ఈ పంపబడే వారి పాదములు ఎంతో సుందరములు. 13వ వచనంలో అన్నాడు, ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వారు వినని ఎడల ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుంటే వారు ఎట్లా వింటారు? ప్రకటించువారు పంపబడిన ఎడల వారు ఎలా ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని. అపోస్తలుడైన పౌలు ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనంలో 52:7లో ఉన్న ఆ యొక్క ప్రవచనాన్ని తీసుకొని ఆయన మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉంది ఈ మాట, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్న. పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం వినే వర్తమానం ఏంటంటే సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరములు, ఎంతో సుందరములు. అవును, ఎంతో అందమైనవి గాను ఆకర్షణీయముగాను ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సువార్త ప్రకటించే వారి పాదాలు మీరు చూడండి, ఎలాగుంటాయో ఒకసారి ఆలోచన చేయండి. సువార్తికుల యొక్క పాదాలు గమనించండి, దైవజనుల పాదాలు గమనించండి. జి రాజారావు గారి పాదాలు, పాల్ గాంధీ గారి పాదాలు, శ్యాంబాబు గారి పాదాలు, ఇంకా పెద్ద వయసు లేక సువార్థికులు యవ్వనస్తుల పాదాలు చూడండి. ఎట్లా ఉంటాయంటే మనం గమనిస్తే చూద్దామని గమనిస్తే, లేకపోతే ఈ వాక్యం వింటున్న మీ పాదాలైనా మీరు చూసుకోవచ్చు. అవి ఎలాగుంటాయంటే కాళ్ళు వెనకమాల మెడలన్నీ పగిలిపోయి బాగా దుమ్ము కొట్టుకొని గోర్లు పెరిగిపోయి చూస్తానికి అంత ఆకర్షణీయముగా ఆ పాదాలు. ఎందుకంటే స్వార్థకు కానీ పరిచర్యకు కానీ సేవకు కానీ దేనికి దానికి వెళ్ళొస్తూ ఉంటారు.
నైట్ వచ్చేళ్ళకే 9, 10 అయ్యిద్ది. పైన స్నానం చేసిన పాదాలు సరిగ్గా రుద్దరవు. కానీ దేవుని దృష్టిలో ఆ పాదాలు ఎంతో సుందరములు, అంటే బ్యూటిఫుల్ ఫుట్స్. ఈ పాదము ఒక అందమైనవిగా ఉన్నవంట. ఇవి చాలా అందంగా ఉన్నాయి, చాలా అందంగా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈరోజు సువార్తికుని యొక్క పాదాల యొక్క అందాన్ని మనం గమనిస్తే, ఆ పాదాలు ఎంతో అందమైనవి అని పాత నిబంధనలో ప్రవక్త ద్వారా తెలియచేస్తే, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఆ పాదాలు ఎంత సుందరమైనవి అంట. ఎంత అందమైన పాదాలు దేవుడిచ్చాడు. ముందు అందాన్ని గురించి మనకు అర్థమైతే, ఈ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి అనేది మనకు తెలిసింది. ముందు అందాన్ని గురించి మనకు తెలిస్తే, ఆ తర్వాత ఈ పాదాలు ఎంత అందమైనవో మనకు అర్థమైంది. బైబిల్లో చాలా చోట్ల ఈ యొక్క అందాన్ని గురించిన విషయాలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు, ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాం భార్య అయినటువంటి శారాను గురించి వాక్యములో, ఆమె సౌందర్యవంతురాలు, అందమైన స్త్రీ అని ఆదికాండం 12వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాముకు కరువు వచ్చినప్పుడు వారు ఐగుప్తు దేశానికి వెళ్తారు. అక్కడున్న స్త్రీలు శారాను చూస్తారు. ముందుగానే చెప్తాడు 12:11లో, నువ్వు చక్కని దానవు అని నేను ఎరుగుదును, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఉపకారం చేయాలంటే నేను నీ అన్నని చెప్పు, లేదని నన్ను చంపేస్తారు, నీ కోసం నిన్ను తీసుకెళ్ళిపోతారని ఆమె చేత ప్రమాణం చేయించుకుంటారు. ఆ కరువు ప్రాంతం సమయంలో ఆయన ఐగుప్తు దేశానికి వెళ్తే, అక్కడున్న వారందరూ ఆమె సౌందర్యాన్ని చూసి ఫరో ఎదుట పొగిడినప్పుడు ఆమెను తీసుకొని వస్తాడు. చూస్తే నిజంగా శారమ్మ బహు సౌందర్యవంతురాలు, మిక్కిలి సౌందర్యవంతురాలు. ఆదికాండం 12:14, ఆదికాండం 12:11, మిక్కిలి చక్కనిది, మిక్కిలి సౌందర్యవంతురాలు శారా. చాలా అందమైన స్త్రీ, బ్యూటిఫుల్ ఉమెన్. ఆ తర్వాత నెక్స్ట్ మనం వెళ్తే 24వ అధ్యాయంలో రెబ్కా చిన్నది మిక్కిలి చక్కనిది అని. రెబ్కా కూడా చాలా అందమైన స్త్రీ అని వ్రాయబడి, చాలా అందమైన స్త్రీ అని. తర్వాత ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఆదికాండంలో 29, 30, 31 అధ్యాయాల్లో మనం చూస్తే రాహేలు చాలా అందమైన స్త్రీ. లేయా కంటే కూడా రాహేలు అందంగా ఉంది. ఎంత అందంగా ఉంది అంటే, యాకోబు 14 సంవత్సరాలు ఆమె అందం కోసం కొలువు చేశాడు. ఆ 14 సంవత్సరాలు చేసినా గాని ఆయనకి అవి చాలా కొద్ది దినములుగా ఉన్నాయంట, కొద్ది దినములుగా ఉన్నాయి. అంత అందమైన స్త్రీ రాహేలు. ఇలా మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయములో ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా కూడా చాలా అందమైన స్త్రీ అని వ్రాయబడింది. చాలా అందంగా ఉంది అని వ్రాయబడింది. దావీదు కుమారుడు అబుషాలోము కూడా ఎంత అందమైన వాడంటే,
అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఆయనలో కొంచెం కూడా లోపం లేదు. కొంచెం కూడా లోపం లేదు. అంత అందమైన వాడు అబ్షాలోము. ఇంకా బైబిల్లో మనం చదువుతుంటే ఈ అందాలను గురించి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు కుమార్తెల గురించి వ్రాస్తున్నప్పుడు యోబు కుమార్తెలు ఎంత అందమైన వారంటే, ఎంత సౌందర్యవంతురాలంటే, ఆ దేశంలో యోబు కుమార్తెలు అంత అందమైన వారు ఇంకెవరూ లేరట. అంత అందమైన. సరే, ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు ఈ అందాన్ని గురించి ఇలా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమన్నాడంటే, అందం మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది అన్నాడు. ఇంత అందాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు 31, 30లో అందం మోసకరమైంది, సౌందర్యము వ్యర్థమైనది అన్నాడు. అందం వేరు, సౌందర్యం వేరు. అందం అంటే పుట్టుకతో వచ్చేది అందం. దానికి నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. ఊరకు వాళ్ళు ఎట్టున్నా ఊరకట్ట మొహం కడుక్కున్నా కానీ అంత అందంగా ఉంటుంది. సౌందర్యం అనేది అది పెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. పొద్దుగూకులు దాన్ని చేస్తా ఉండాలి. ఆ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్, అవి ఇవి తెచ్చి పూసి ఏదేదో చేస్తా ఉండాలి. ఒక 4 రోజులు కనుక ఈ వాడకపోతే మళ్ళీ వీళ్ళ ముఖం వీళ్ళు ఏందో పోసిపోయినట్టుగా అయిపోయి. కాబట్టి అందుకే అంటాడు, అందం మోసకరమైంది, సౌందర్యం అనేది వ్యర్థం. దానికి కావలసిన బ్యూటీ పార్లర్కి సంబంధించిన అన్ని ఆపేసామనుకో, తిరిగి మళ్ళీ మామూలు అయిపోయి. న్యాచురల్ గా ఉండేది అది అందం, దేవుడిస్తాడు. అది ప్రభు ఇచ్చేది. అందము మోసకరమైంది, సౌందర్యము వ్యర్థమైంది. ఇప్పుడు మనం చదువుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అందానికి, ఈ పాదాలకున్న అందానికి ఎక్కడ పోలిక జరుగుతుంది అనేది ఈ వచనాల్లో మనం చూడాలి. మానవుని యొక్క అందము ఎప్పటికైనా మోసం చేసిద్దని ప్రభువు ఆత్మ ద్వారా తెలియజేశాడు. మనిషి అందం ఎప్పుడైనా మానవుణ్ణి మోసం చేసింది. అవును, ఈ సౌందర్యము, ఈ అందము అనేది ఎప్పటికైనా మనిషిని ఏదో రకంగా మోసం చేసింది. ఉదాహరణకి శారాను గురించి ఇప్పుడే మనం విన్నాం. శారా మిక్కిలి చక్కనిది, మిక్కిలి సౌందర్యవంతురాలు. ఏమైంది? ఆమె సౌందర్యము, ఆమె యొక్క అందము అబ్రహాము దగ్గర నుంచి ఫరో తీసుకెళ్లి లోపల పెట్టించాడు. తన భారీగా చేసుకుంది. అబ్రహాము సైతం కూడా అబద్ధం ఆడాలనిపించింది ఆ అందాన్ని బట్టి. తర్వాత దేవుడు మహావేదన పాలు చేసేళ్ళకి ఆయనకు అర్థమయ్యి వెంటనే ఆ శారాన్ని విడిపించి అబ్రహాం దగ్గరికి పంపిస్తాడు. అలా రెబెకా ఆశీర్వాదాల దగ్గర ఆమె చూపించిన విధానం, వ్యత్యాసం, ఆమె ఆలోచనలు మనం చూస్తాం. అలా రాహేలు ఆమె ప్రయాణంలో ఇంత అందమైన స్త్రీ వస్తున్న సమయంలో గృహదేవతను వెంట పెట్టుకొని తీసుకుని వచ్చింది. ఏమో యాకోబు దేవుడు నన్ను ఎంతవరకు కాపాడుతాడో లేదో, నా తండ్రి దేవుడు నా తండ్రిని దీవించాడు, ఆశీర్వదించాడు, ఆశ్చర్యంగా దీవించాడు. అవును, చూడండి,
ఈ అందమైన స్త్రీ బయలుదేరుతుంది కానీ ఆమెతో పాటు గృహదేవతను వెంట పెట్టుకొని వచ్చి అబద్ధం ఆడుతుంది. అలాగే బెత్షెబ సౌందర్యవంతురాలు, చాలా అందమైన స్త్రీ. దావీదును సైతం ఆకర్షించగలిగినంత అందం పాపంలో పడవేయబడు. ఇలాంటి విషయాలు మనం చూస్తాం. అబషాలోం అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా లోపం లేని ఇంత అందగాడు. లోపం అంతా లోపలే ఉంది, బయటికి బాగానే ఉన్నాడు. ఎంతో అందంగా అయిన వాడు. లోపమంతా లోపలుంది. కొరింథీ సంఘం ఎంతో పరిపూర్ణమైన సంఘంగా, అందమైన సంఘంగా ఉంది. లోపమంతా లోపలే ఉంది. కక్షలు, అసూయలు, కలహాలు, విభేదాలు, పార్టీ తత్వాలు, ముఠా తగాదలు. పైకి చూస్తే అమ్మో ఆ సంఘమా, ఎంత పెద్ద సంఘం, ఎన్నేళ్ల చరిత్ర, ఎంత విశిష్టత అనుకుంటుంది. లోపమంతా లోపల ఉంది, పైకి అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. పెద్ద పెద్ద ఆ కట్టడాలతో నిర్మించబడింది. కానీ ప్రియులారా, మనం చూస్తాం అందము ఒక వ్యక్తిని ఎప్పుడైనా మోసం చేసింది. ఏదో ఒక రకంగా ఆ అందము ఆకర్షించి మోసం చేసి, ఆ అందాన్ని బట్టే ఒకరోజు బబులోను రాజు ఇంత అందమైన పట్టణాన్ని నేనే కదా కట్టించిందని గర్వించి గద్దె దించబడ్డాడు. గడ్డి మేసే స్థితికి వచ్చాడు. ఆ అందాన్ని నేను కదా, ఈ అందమైన పట్టణాన్ని నేనే కదా నిర్మించిందని. ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ స్వరాన్ని చూసుకునే సాతానుడు పైనుంచి కింద పడిపోయాడు. అవును. అయితే ఇక్కడ చెప్తున్న అందము మరి ఏ అందము? ఈ యొక్క సువార్త ప్రకటించు వారి పాదాల యొక్క అందము ఏది? ఆయన కోరుకుంటున్న ఈ అందం ఏది అంటే మనం గమనిస్తున్నాం. వాస్తవంగా మానవుడు ఎంతో అందమైన వాడే, సౌందర్యవంతుడే. కానీ మానవుని పాపమును బట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుడు ఆ యొక్క రూపాన్ని, దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాడు. అవును, మనం చదువుతాం ఆదికాండం 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. మగవానిగా ఆడుదానిగా వారిని సృజించిన. వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారులను కని అతనికి షేతు అని పేరు పెట్టి. ఆదాము దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాడు. అవును. ఇక తన రూపాన్ని, తన పోలికను మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో ఆదాముతో చెప్పాడు, నువ్వు తినవద్దన్న పండు తిన్నావు, పాపము చూశావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రూపం మారిపోయింది. ఈరోజు మనందరి రూపాలు, మనందరి పోలికలు, దేవుని స్వరూపం, దేవుని పోలికను పోగొట్టుకున్నాం. ఆ పటం పోయింది. ఆదాము పోలికలోనికి అందరం వచ్చేసాం. అవును, మొదటి ఆదాము రూపురేఖలు, ఆ విధానం, ఆయన యొక్క స్ట్రక్చర్ మొత్తం అంతా దానిలోకి మనం వచ్చేసాం. అయితే నిన్ను నన్ను రక్షించటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. మనం గమనిస్తున్నాం. చూడండి, ఆయన అందము ఎలాంటిది అంటే, కీర్తనలు 45వ కీర్తన 1వ వచనం,
ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నువ్వు అతి సుందరుడు అయి ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని. నరుల కంటే అతి సుందరుడు యేసు ప్రభువా. ఇది 45వ కీర్తన, మన ప్రభువును గూర్చిన కీర్తన, మెస్సయ కీర్తన. నరుల కంటే అతి సుందరుడు. అవును. యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు అలంకరించబడ్డ రాజుని 33:17 చూడండి. 33:17 అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు. అలంకరింపబడ్డ రాజు, అలంకరించబడ్డ రాజు, నరులలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. అవును, నరులలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. మనం పరమగీతంలో చూస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అంట. 5వ అధ్యాయం 10లో నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అతను శిరస్సు అపరంజం వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె నల్లనివి అన్న. అవును, మొదటి అధ్యాయంలో 4వ వచనంలో పరమగీతం 1:4 నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదాము. అవును ప్రియులారా, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించుదము అన్న. కన్యకులు నిన్ను ఆకర్షించదు, ప్రేమించదు. అక్కడ మనం చదువుతున్నాం చూడండి, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదాం. పరమగీతంలో మనం చూస్తాం 3వ వచనంలో కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ప్రభు యొక్క సౌందర్య స్వరూపము. ఇప్పటి వరకు ఎన్నో అందాలు చూసాం, కానీ ఈ అందాలన్నిటికంటే నరులందరికంటే నువ్వు అతి సుందరుడు, నరులందరికంటే అతి సుందరుడు. ఇశ్రాయేలీలందరికంటే అబ్షాలోము అంత అందమైన వాడు లేడు అని బైబిల్లో రాయబడి ఉంటే, నరులందరికంటే, భూమి మీద ఉన్న మనుషులందరికంటే అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ప్రపంచములో అందరికంటే గుర్తింపదగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత అందమైన. అయితే ఈ అందమైన వాడు ఏమైపోయాడయ్యా అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చదివితే చూడండి. 53వ అధ్యాయం 3వ వచనంలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను. ఆకర్షణ లేని సేవకుడు, తృణీకరింపబడ్డ సేవకుడు. అవును, నమ్మదగని సేవకుడుగా చేశారు. మేము ప్రకటించిన ఈ వర్తమానం, ఈ సమాచారం ఎవరు నమ్మారు? నమ్మకము లేని సేవకుడుగా, ఆకర్షణ లేని సేవకుడుగా, తృణీకరింపబడ్డ సేవకుడుగా, స్వరూపము సొగస్సు లేనివాడుగా, వికారిగా, కురూపిగా కలువరి సిలువలో చేయబడ్డాడు. దేనికి అంటే మనం పోగొట్టుకున్న ఈ అందాన్ని తిరిగి, ఆ సౌందర్యాన్ని మనకి ఇవ్వాలి, ఆ అందాన్ని మనకి ఇవ్వాలి. అవును, బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క సౌందర్య స్వరూపాన్ని
కోల్పోయి ఆయన మనకిచ్చాడు. కొరింథీ 2వ పత్రికలో 8:9 అనుకుంటా. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం దరిద్రుడుగా చేయబడ్డాడు. అవును, ఆయన ధనవంతుడు. మన కోసం ఆయన దరిద్రుడయ్యి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన స్వరూప సౌందర్యం కలిగిన వాడు, నరుల కంటే అతి సుందరమైన వాడు, అందమైన వాడు. ఆ అందాన్ని ఎవరికి ఇచ్చాడంటే మనకిచ్చాడు. ఆ సిలువలో ఇప్పుడు కనపడుతున్నాడు, చూసావా? ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, పాదం మీద పాదం పెట్టి మేకు, మొలకు చిన్న వస్త్రం ఒకటి చుట్టబడి, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆ రూపము ఆయనది కాదు, మందే. మంది. మన అందం అంతా అది అక్కడ ఉంది. అసలు మన అందాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన రూపాన్ని మనకిచ్చాడు. ఆయన సౌందర్యాన్ని మనకిచ్చాడు. ప్రియులారా, వినండి. ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు ఒక ఆకర్షణ లేని సేవకుడుగా, ఒక నమ్మకము లేని సేవకుడుగా, ఒక తృణీకరింపబడ్డ సేవకుడుగా మనందరము గొర్రెల వలె దారి తప్పిపోయి దూరం అయినప్పుడు మన కోసం ఆయన రూపాన్ని కోల్పోయాడు. ఆయన అందాన్ని మనకిచ్చాడు. ఆయన అందం ఎలాంటిది మనం చూస్తున్నాం. వాక్యంలో ఒక మాట మనం చదువుతున్నప్పుడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3:3 జడలల్లుకొనిటియు, బంగారు నగలు పెట్టుకొనిటియు, వస్త్రములు ధరించుకొనిటియు, వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగపు స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. మనం ఎన్నెన్నో అలంకరించుకుంటాం, ఎంతెంతో పోస్తాం, ఎంతో రాస్తాం, మనుషులకు చక్కగా కనపడదు. అది ఆయనకి అంత ఇష్టమైంది కాదు. ఆయనకి అంత అది ఆకర్షణీయంగా ఇష్టంగా కనపడదు. ఆయనకి బాగా ఇష్టంగా ఉండేది ఏంటి, బాగా అందంగా ఉండేది ఏంటి అంటే సాధువైనట్టు మృదువైనట్టు. అవును, లూకాసు వార్తలో మనం గమనిస్తున్నప్పుడు 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయం మనం గమనిస్తే ఏమంటాడంటే అక్కడ 18:9 తామే నీతిమంతులమని తమను నమ్ముకునిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పి, తామే నీతిమంతులు. అవును, తాము నీతిమంతులమని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళ పైరూపాన్ని చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ అందాన్ని చూసుకుంటుంటారు, పైరూపాన్ని. ప్రభువు కోరుకుంటుంది ఏందయ్యా అంటే వాళ్ళ ఆత్మీయమైన సౌందర్యాన్ని ఆయన కోరుకుంటారు, ఆ రూపాన్ని కోరుకుంటున్నారు, ఆత్మ సంబంధమైన రూపాన్ని కోరుకుంటున్నారు. ఎలా అలంకరించబడాలి? ఇందాక విన్నాం కదా, అలంకరింపబడిన రాజును మీరు కల్లారా చూస్తారు అని. అవును, సిలువలో మన కొరకు ప్రభు అలా అలంకరించబడ్డాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకో. ఇందాక సాధువైనట్టు మృదువైనట్టు గుణము చేత
అలంకరించబడాలి, సత్క్రియల చేత అలంకరించబడాలి. తీతు పత్రిక 2:9 ఉపదేశాల చేత అలంకరించబడాలి అంటాడు. 2వ అధ్యాయము తీతు పత్రిక 2:9 దాసులైన వారు అన్ని విషయములో మన రక్షకుడగు దేవుని ఉపదేశముల యందు అలంకరించబట్టు. అవును, దేవుని ఉపదేశాలతో అలంకరించబడాలి. కీర్తన 149వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు 149వ కీర్తనలో ఒక మాట అంటాడు. 149వ కీర్తన 4వ వచనములో, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. దీనులను రక్షణతో అవును, రక్షణతో అలంకరించబడాలి, ఉపదేశాలతో అలంకరించబడాలి, సత్క్రియలతో అలంకరించబడాలి కదా. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణ చాలా కావాలి. ఇంకా ఇలా మనం చదువుకుంటూ వెళ్తే చాలా వాటిదో నీ తల్లి ఉపదేశాలతో నువ్వు అలంకరించుకో అంటాడు. 6వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. అవి ఎలా అలంకరించుకోవాలో చెప్తాడు. 6:20 వచనంలో చూస్తే 6వ అధ్యాయం 20వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశాలు త్రోసివేయి, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. అవును, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. ఇలా మనం చదువుతున్నప్పుడు ప్రభు బాహ్య రూపాన్ని చూసి ఆనందించేవాడు కాదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో బెత్లెహేములో యెషయి ఇంటికి పంపించినప్పుడు ఒకరిని మరి రాజుగా నువ్వు ఎన్నుకో అన్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద అబ్బాయి వచ్చాడు, రెండో అతను వచ్చాడు. చూసి వాళ్ళ ఎత్తుని, అందాన్ని, సౌందర్యాన్ని చూసి ఇతడే దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు సారి మోసపోతున్నాడు. కానీ ప్రభు చెప్పాడు, సమూయేలు మనుషులు పై రూపాన్ని చూస్తారు, యెహోవాను నేను అంతరంగాన్ని, హృదయాన్ని చూసేవాడిని. అవును, యెహోవాను నేను హృదయాన్ని చూస్తాను, అంతరంగాన్ని చూస్తాను. మనుషులు పై రూపాన్ని చూస్తారు. అంతరంగం ఆయనకు అందంగా ఉండాలి, హృదయాలు ఆయనకు అందంగా ఉండాలి, సాధువైనట్టుదిగా, మృదువైనదిగా కదా, సత్క్రియల చేత అలంకరించబడింది, రక్షణ చేత అలంకరించబడినదిగా. నిజంగా ఇలాంటి అందాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం 10వ అధ్యాయంలో, మరి ఈ అందము ఈ సువార్తికులకి పాదాలకి ఈ అందానికి ఏంటి అంటే, ఇలాంటి వార్తను ఏమన్నాడు, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు. వారు వినాలి అంటే వారు విశ్వసించాలి అంటే ప్రకటించాలంటే పంపబడాలి కదా. అవును, వారు ప్రార్థించాలి అంటే వినాలి అంటే వింటే కదా విశ్వసించేది. వాళ్ళు వినాలి అంటే ప్రకటించాలి కదా, ప్రకటించాలంటే పంపబడాలి. ఒక క్వశ్చన్ వేసుకుంటూ వస్తున్నాడు, పంపబడాలి కదా. మరి ఆ పంపబడే వారి పాదాలు ఎంత సుందరము అంటే, ఆ పంపబడే వ్యక్తి ఎలాగా ఉన్నా కానీ ఒక పత్రిక తీసుకొని స్వార్థ పత్రిక ఇస్తుంటే, అతని పై రూపం కాదు, అతను పొట్టిగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, కర్రిగా ఉన్నా, నల్లగా ఉన్నా, చూస్తానికి వికారంగా ఉన్నా. ఈ మధ్య ఎవరో పెట్టారు, మనలో ఒక కుర్చీలో కూర్చొని మనిషి కూడా లెగవలేకపోతున్నాడు. అక్కడ చిన్న మైకుతో సువార్త చెబుతా వచ్చిన వాళ్ళకి పత్రిక అందిస్తున్నారు. మనం చూస్తానికి అతని వైపు చూస్తానికి అంత ఆకర్షణగా లేడు, కానీ దేవునికి ఆయన ఎంతో అందమైన వాడు. ఈ మధ్య ఎవరో జోసెఫ్ ఎవరో ఒక ఆయన చచ్చిపోయారు, పొట్టి అతను. మనకి చూస్తానికి మరగుజ్జిగా నవ్వుగా ఇచ్చేవాడిగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో అతను చాలా అందమైన వాడు.
ఉత్తమ సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. అవును, ప్రభు అందాన్ని మనకిచ్చాడు. ఆయన అందము మన పాదాలకు ఉంది. ఆయన అందము మన నోట్లో మన వర్తమానాలకి, మన వర్తమానాలు అందంగా ఉండాలి, మన ఆలోచనలు అందంగా ఉండాలి, మన చూపులు అందంగా ఉండాలి, మన హృదయం అందంగా ఉండాలి, మన తలంపులు అందంగా ఉండాలి, మన జీవితం అందంగా ఉండాలి. రోమాపత్రిక 1:16 కూడా అంటాడు. 1:14-16 కాదు. సువార్త ప్రకటించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మూడులకు గ్రీకు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడను. నా వలనైనంత మటుకు రోమాలో ఉన్న మీకు సువార్త ప్రకటించటానికి సిద్ధంగా ఉన్నాను. అదే 16వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా 29వ వచనంలో 15వ అధ్యాయం 29 నేనైతే మరి యొక్క పునాది మీద కట్టబడకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడకుండా ఉందో లేదో వారు చూతురనియు వినువారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరగిన చోట్ల స్వార్థ ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడినయ్యుండి అన్నాడు. అలాగూ ప్రకటించి తిని సువార్త ప్రకటించాలి. పౌలు పాదాలు ఎంత అందమైనయో, పేతురు పాదాలు ఎంత అందమైనవో, రాజారావు గారి పాదాలు ఎంత అందమైనవి, మరి పాల్ గాంధీ గారి పాదాలు ఎంత అందమైనవి, శ్యాంబాబు గారి పాదాలు ఎంత అందం, లోకా గారి పాదాలు, ఇలా దైవజనుల పాదాలు ఎంత అందమైనవో, పరిగెత్తుతూ వెళ్ళి పత్రికిస్తుంటే అది ఎంతో అందమైంది. మైకు దగ్గర ఆయన సువార్త ప్రకటిస్తుంటే అది ఎంతో అందమైనవి. ప్రియులారా, మనం చూస్తున్నాం. ఒక తల్లి, ఒక బిడ్డ తల్లితో అందంట, ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నువ్వు బయటికి రా, మాకు అన్ని వంటలన్నీ తయారు చేయి, నీ దెయ్యం మొహాన్ని మాకు చూపించొద్దు, నా ఫ్రెండ్స్కి నేను సమాధానం చెప్పలేను. సరేనమ్మా అంది. అన్నీ తయారు చేసింది. ఫ్రెండ్స్ వచ్చారు. ఏరి మీ ఊళ్ళో ఎవరు కనపడతారంటే మా అమ్మ ఊరెళ్ళలే అది ఇది అంది. తింటున్నప్పుడు భోజనం చేస్తా ఎవరో కావున చాలా బాగా చేశావు, ఎవరు చేశారు ఏంటి అనేలకి ఆమె వెంబట బయటకు వచ్చింది. అమ్మ నేనేనమ్మా అని. వాళ్ళందరూ చూసి ఎవరేమా అంది. ఏంది ఇట్లా ఉంది, ముఖం అంతా కాలిపోయి ఒళ్ళు కాలిపోయి ఉంది, ఎవరేమా అంటే ఆమె మా ఇంట్లో పని మనిషిలే, పాపం బయట అమ్మ నేను ఇంట్లో వంటలు తోముకుంటానంటే నేను తీసుకొచ్చాను, పాపం ఏడుస్తూ వెళ్ళిపోయి. అందరూ భోంచేసుకున్నారు, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత లోపలికి వచ్చి వాళ్ళ అమ్మని తిడుతుంది. దెయ్యం మొహం దానా, ఎందుకు వచ్చావు నువ్వు, వద్దు రావద్దని చెప్పాను కదా నేను, నీ మొహాన్ని చూపించావు జనాలకి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అరిసిందట, ఆమె దెయ్యం ముఖం కావటానికి కారణం నువ్వే. ఏంటంటే నువ్వు చిన్నపిల్లప్పుడు ఇలా జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, బుడ్డి పట్టుకోబోయి ఒకదానికి తగిలి మొత్తం తగలబడుతున్నప్పుడు ఎవరు వెళ్ళలేకపోతే నీ తల్లి ధైర్యం చేసి లోపలికి వెళ్ళి నిన్ను బయటకు తీసుకుని వచ్చింది. నీకంటే అందమైంది మీ తల్లి. ఆ అందమంతా కోల్పోయి ఈరోజు నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే అర్థం ఆమె రూపాన్ని కోల్పోవటమే. బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ అగ్ని ఆమెని ముట్టుకుంది. ప్రియులారా, వెంటనే ఆ కూతురు ఆ తల్లి కాళ్ళ మీద పడిపోయి. వాక్యంలో మనం చూస్తున్నాం, ఈరోజు మనము ఇంత అందమైన వారంగా, ఆత్మీయంగా, సౌందర్యులుగా ఉన్నాము అంటే ప్రభువు మన రూపాన్ని ఆయన తీసుకొని సిలువలో వేలాడాడు, ఆయన మరణించాడు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. అవును, వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ పాదములు ఎంత అందమైనవి అంటే దేవుని దృష్టికి అది ఎంతో ఆకర్షణమైనవి, ఎంతో సౌందర్యంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, సువార్త ప్రకటించడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రార్థన చేయాలి, మందిరాల దగ్గరికి, బాగా పెద్ద పెద్ద మందిరాల దగ్గరికి జనాన్ని పోగు చేసుకొని వెళ్ళి వాళ్ళ మీద ఏదో ఒక నేరం పెట్టి గొడవలు పెట్టుకుంటున్నారు. కాబట్టి
ఈ యొక్క వచనం మన జీవితాల్లో ఇంకా బాగా నెరవేర్చబడి దీవించబడాలని మనం కోరదాం. మరి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అంటే అది మన అందం కాదు, మన సౌందర్యం కాదు, మన ప్రభు యొక్క రూపం మన పాదాల్లో ఉంచాడు, మన చేతుల్లో ఉంచాడు, మన ఆలోచనలో ఉంచాడు, మన హృదయంలో ఉంచాడు. టోటల్ గా మన జీవితంలోనే ఆయన ఉంచాడు. కాబట్టి ఇలాంటి కృప ప్రభు మనకి దయచేయును గాక. మరి ఈ విషయాలు మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించును. నా వందనాలన్నా. వందనాలు. చాలా అంశాలు చాలా చక్కగా దేవుడు ఇచ్చినటువంటి అంశాలను బట్టి ఎంతో సంతోషించి స్తుతిస్తున్నాం దేవుణ్ణి. మరి అందాన్ని గురించి చాలా విషయాలు మనం విన్నాం. మరి దేవుని వాక్యమును మరి అందం మోసకరమైనదే, సౌందర్యం వ్యర్థమైనటువంటిదే అయినప్పుడు మరి సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైనటువంటి మాటలు మనం వింటున్నాము. కాబట్టి ప్రియులారా, మరి దైవజనులు చాలా చక్కని వర్తమానం ఇచ్చారు ఈ ఉదయకాల వేళలో. మరి కాన్ఫరెన్స్ తరఫున మరి సత్యబాబన్నకు వందనాలు తెలియజేసుకొనుచున్నాము. మరొక ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు బొంబాయి నుండి దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన పెద్దలు దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలన్న. ప్రార్థన చేయడం. ప్రార్థన. ప్రేమామయుడైన పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. ఈ సుందరమైన మరియు మరొక దినాన్ని మా జీవితాల్లో అలంకరించినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంని మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచటానికి గాను మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ పలు ప్రదేశాల నుండి ఈ చోటుకి నడిపించి ఈ ఉదయమని ప్రభా తండ్రి, అలాగే ఆసఫ్ గారి కుమార్తె మ్యారేజ్ విషయంలోను మరి మీ కృపలో ఆయన ఆరోగ్య విషయంలోను మీరే కృప చూపు సహాయం చేయండి. అలాగే హనుమంతరాయుడు విషయం ప్రార్థన చేస్తున్నాం. ఆ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. నీ చిత్తమైతే ఆయన్ని ముట్టి స్వస్థపరచండి. శేఖర్ బాబు గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ట్రాన్స్ఫర్ విషయం ప్రయాసపడుతున్నారు. మరి మీ చిత్తమైతే ట్రాన్స్ఫర్ అనుగ్రహించి మా పనులు బర్నబాస్ గారు ఆ ప్రహరీ గోడలు కట్టించుండగా కావలసిన ఆర్థిక సహాయము అనుగ్రహించి మా పనుమని ప్రార్థన చేస్తున్నాం. జాన్ పాల్ గారి ఐసైట్ విషయంలోనూ కృప చూపండి. యేసఫ్ గారి ఆ రిలేటివ్ సత్య విషయంలోనూ కృప చూపు సాయం చేస్తూ మనం చేస్తున్నాం. పాలన్ గారి కుమారుని యొక్క కిడ్నీ విషయంలో కూడా మంచి ఆరోగ్యం దయచేసి మా పద్మన్ బ్రాంచ్. ఇలాగే ఎవరైతే ఇంకా బలహీనలు ఉన్నారో కనికరించండి. రవి మనోహరన్ గారి కుమార్తె విషయంలోనూ మీరు మీలు చూపి ఆ ఇంటి అంతటికి ఆదరణ దయచేయమని కూడా ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి స్తుతులు చెల్లిస్తూ ఈ దినమున విన్న వాక్య ప్రకారము మేమందరము క్రీస్తు యేసునందు సౌందర్యముగా అందముగా ఉండటానికి మమ్మల్ని అలంకరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి దైవజనుని, పెద్దలను, పరిచారకులను, పరిశుద్ధులైన సహోదర సహోదరులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ప్రార్థన చేసినటువంటి పెద్దలైనటువంటి దేవదానం అంకులకు మరి కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. ఈ పరిచర్యలో మరి ప్రార్థన చేసినటువంటి ప్రియులందరూ, మరి పాట పాడినటువంటి ప్రియుడు వారందరికీ మరి కాన్ఫరెన్స్ తరఫున ప్రభునామన వందనాలు. మన మధ్యలో ఈ దినము మరి చక్కని వర్తమానంతో మరి దేవుడు పంపించి సేవకులను మరి అందాన్ని గురించి, సౌందర్యం గురించి, మరి పాదాల గురించి, సేవ చేసే పాదాల విధాన్ని అన్నిటినీ మరి వాక్యము మరి వివరించినటువంటి సత్యబాబన్నకు ప్రభునామమున నిండు మనసుతో వందనాలు తెలియజేసుకొనుచున్నాము. మరి నాకు అల్పుడైనటువంటి నాకు మరి
ఈ సమయంలో నడిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి బర్నబాస్ అన్నకు బట్టి మరి బర్నబాస్ అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి అన్నగారిని మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో మరి అన్నకు సమయం అప్పగిస్తూ మరి ఓవర్ టు అన్న.